హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ వాళ్ళు ప్రపంచంలో ల్యాండ్ డిగ్రేడేషన్ ఎలా జరుగుతుంది, అంటే ల్యాండ్ యొక్క క్వాలిటీ ఎలా తగ్గిపోతుంది, డ్రౌట్స్ అనేటి ఏ ప్రాంతాల్లో డ్రౌట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనే దాని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది వెరీ రీసెంట్గా October 25th ఆఫ్ ద 2023 రోజు. సో దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించింది కూడా కొన్ని డౌట్స్ అనేది ఎందుకు వస్తున్నాయి, భారతదేశంలో కూడా ల్యాండ్ డిగ్రేడేషన్ ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగము. టీఎస్పీఎస్సీ వాళ్ళకైనా ఏపీఎస్సీ వాళ్ళకైనా, అలానే టీఎస్పీఎస్సీ ఏపీఎస్ వాళ్ళ ఇద్దరికి కూడా ఎకనామిక్స్లో కూడా ఉంది ఇది. సో ఎకనామిక్స్లో భాగంగా ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా భాగంగా, రెండిట్లలో సిలబస్లో ఉంది ఇది డిజర్టిఫికేషన్ కానీ ఈ కన్వెన్షన్స్ కానీ. అయితే సో ఇప్పుడు ఇక్కడ మనకు పేపర్లో ఇచ్చినటువంటి వరల్డ్ వైడ్ సో మనకి రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు సో October 24th రోజు మనకు ప్రెస్ రిలీజ్, మనకు 25th బయటకు వచ్చింది. సో అలా చూస్తే చూడండి, అట్లీస్ట్ 100 million hectares ఆఫ్ ద హెల్తీ ల్యాండ్ నౌ లాస్ ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో తీసుకుంటే ప్రతి సంవత్సరము 100 millions ఆఫ్ ద ల్యాండ్ అనేది ఏమవుతుందంటే లాస్ అవుతుందంటే, ఏం లాస్ అవుతుంది, సాయిల్కున్న ఏం లాస్ అవుతుంది, హెల్తీ లాస్ అవుతుంది. అంటే ఏంటిది, సాయిల్ యొక్క హెల్త్ లాస్ అవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ సాయిల్ క్వాలిటీ ఏమవుతుంది, తగ్గిపోతుందనే కదా. సాయిల్ క్వాలిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇలా సాయిల్ క్వాలిటీ తగ్గిపోవడాన్నే, ఏదైతే సాయిల్ క్వాలిటీ ఉంటుందో ఇలా సాయిల్ క్వాలిటీ తగ్గిపోవడాన్నే మనం ఏమంటాం, ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాము. సో చాలామంది ఏం చేస్తామంటే మనం బ్లైండ్గా చదువుతూ ఉంటాం కానీ మనము కరెక్ట్గా అనాలిసిస్ చేయము. ల్యాండ్ డిగ్రేడేషన్, వాట్ ఈస్ ల్యాండ్ డిగ్రేడేషన్? ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే నథింగ్ బట్ సాయిల్ క్వాలిటీ తగ్గిపోవడం. ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ తగ్గిపోతూ ఉంటుంది రోజుకల్లా. క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ తగ్గిపోవడాన్ని ఏమంటాం మనం, ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాము. అంటే దట్ ఈస్ ద హెల్త్ ఆఫ్ ద సాయిల్ ఏమైతుంటుంది, రోజుకి తగ్గిపోతుంటుంది. మన హెల్త్ కూడా పాడైపోతుంటుంది కదా సరిగా చర్యలు తీసుకోకపోతే. అట్లాగే భూమి యొక్క క్వాలిటీ కూడా ఏమైతే దెబ్బతింటుంది. అలా ఎవ్రీ ఇయర్ 100 million hectares ఆఫ్ ద ల్యాండ్ అనేది ఏమవుతుంది, సాయిల్ క్వాలిటీ రెడ్యూస్ అవుతుంది. ఎందువల్ల అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, ఆ రీజన్స్ కూడా మనం మాట్లాడుకుందాము, రైట్. సో అయితే ఇప్పుడు అట్లీస్ట్ ఎంత, ప్రతి సంవత్సరము ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫ్యాక్చువల్ డాటా, ఎగ్జామ్కి వచ్చే ఫ్యాక్చువల్ డాటా కంపల్సరీగా. అట్లీస్ట్ ఎంత, 100 million hectares, అట్లీస్ట్ 100 million hectares ఆఫ్ ద ల్యాండ్ అనేది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ప్రపంచం మొత్తంలో 100 million hectares ఆఫ్ ద ల్యాండ్ అనేది డిగ్రేడేషన్కి గురవుతుందని రిపోర్ట్ చెప్తుంది. అలాగే ఈ పేపర్లో ఇచ్చిన హెడ్లైన్స్ చూడండి ఒకసారి. ఇన్ ద 4 years దట్ ఇండియా లాస్ట్ ద 30 million hectares ఆఫ్ ద హెల్తీ ల్యాండ్ అండ్ డిగ్రేడేషన్. సాయిల్ యొక్క క్వాలిటీ ఏమైంది, ఇదిగో ఇలా పగిలిపోవడము, సాయిల్ యొక్క క్వాలిటీ ఏమైంది, తగ్గిపోయింది. లాస్ట్ 4 years లోపల, అంటే దాదాపు ఒక ఇయర్లో కాదు, 2015 నుంచి 2019 ఈ 4 సంవత్సరాలలో, ఇది కూడా ఇంపార్టెంటే, ఈ 4 yearsలలో భారతదేశంలో ఎంత, 30 million hectares ఆఫ్ ద ల్యాండ్, 30 million hectares ఆఫ్ ద ల్యాండ్ అనేది ఏమైందంట, భారతదేశంలో కూడా తన హెల్త్ని కోల్పోయింది. అంటే సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గిపోయింది. అంటే భూమిపైన ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ ఏమైనా కొట్టుకపోయినాయి, లేవు. సాయిల్ యొక్క క్వాలిటీ ఏమైపోయిందంట, తగ్గిపోయిందంట. ఎన్ని ఎకరాలు, 30 million hectares ఆఫ్ ద ల్యాండ్ అనేది ఏమైంది మనకి, క్వాలిటీ తగ్గిపోయింది, డిగ్రేడ్ అవ్వడం జరిగింది భారతదేశంలో. ఏమైంది, డిగ్రేడ్ అవ్వడం జరిగింది. డిగ్రేడ్ అవ్వడం అంటే మళ్ళీ చెప్తున్నా, వాట్ ఈస్ మీన్ బై ల్యాండ్ డిగ్రేడేషన్? ల్యాండ్ డిగ్రేడేషన్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్. క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ రోజుకి ఏమవుతుంది, తగ్గిపోయి లాస్ట్కి అది డిజర్ట్గా మారిపోతుంది, ఎందుకు పనికిరాని పంటల్లాగా మారిపోతుంది. అందుకోసం ల్యాండ్ డిగ్రేడేషన్ లీడ్స్ టు డిజర్టిఫికేషన్. అంటే ఏంటిది, ఫైనల్గా అది మన పంటలు పండకుండా అయిపోతుంది, రోజుకు దాని క్వాలిటీ తగ్గుకుంటూ పోయి ఫైనల్గా ఏం జరుగుతుంది, ఒక ఎడారిలాగా మారిపోతుంది, డిజర్టిఫికేషన్ జరుగుతుంది. సో అందువల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ని మనం కాపాడుకోవాలి. డ్రౌట్ వచ్చినా కానీ, డ్రౌట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ డ్రౌట్ వస్తుంది అనుకోండి, ఎవ్రీ ఇయర్ డ్రౌట్ వస్తే ఏమవుతుంది, భూమి మొత్తం ఎండిపోయి డ్రై అయిపోయి లాస్ట్కి అది కూడా ఏమవుతుంది, మళ్ళీ డిజర్ట్గానే మారడానికి అవకాశాలు ఉంటాయి. కంటిన్యూగా డ్రౌట్స్ వచ్చినా కానీ ఆ ప్రాంతాలలో కూడా పంటలు ఏమి పండవు. ఎందుకంటే ఎయిర్లో మాయిశ్చర్ ఉండదు, భూమిలో మాయిశ్చర్ ఉండదు, సాయిల్లో మాయిశ్చర్ ఉండదు. ఎక్కడో మాయిశ్చర్ లేనప్పుడు ఏ పంటలు పండవు, అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, డిజర్ట్. సో కాబట్టి ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగినా, ఎక్కువ మొత్తంలో కంటిన్యూస్గా డ్రౌట్స్ వచ్చినా ఫైనల్గా ఏమవుతాయి, డిజర్ట్ లాగా తయారవుతాయి అన్నీ కూడా. అంటే డిజర్టిఫికేషన్ జరుగుతాయి, అంటే డిజర్ట్ లాగా మారిపోతాయి. అవి ఎలాంటి పంటలు కానీ నిర్మాణానికి, మన నివసించడానికి ఆమోదయోగంగా లేకుండా తయారవుతుంటాయి మనకి, ఓకేనా. సో 4 years లోపల 30 million hectares అనేది భారతదేశంలో కూడా లాస్ అయినట్టు మనకి యుఎన్ డాటా అనేది చెప్తూ ఉంది. లాస్ట్ 4 years ఎప్పటి నుంచి, 2015 నుంచి 2019 వరకు. సరే, సో ఇది 25th October రోజు మనకి బయటకు వచ్చేసింది. సో 26 కంట్రీస్కి సంబంధించినటువంటి డాటా అనేది కంపైల్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అనేది ఎన్నిది, ఫస్ట్ టైం అనేది ఏ దేశంలో ఎంత మొత్తంలో ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మనకు క్లారిటీ లేదు. కానీ ఫస్ట్ టైం అనేది ఏంటి, ఒక డాష్ బోర్డ్ పెట్టినారు. ఒక డాష్ బోర్డ్ పెట్టేస్తే మనకు రైల్వే స్టేషన్లు ఉంటాయి కదా డాష్ బోర్డ్స్, ఈ ట్రైన్ ఈ టైంకి వస్తుందని చెప్పేసి, అట్లనే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక డాష్ బోర్డ్ పెట్టినారు. ఒక డాష్ బోర్డ్ పెట్టేసి ఆ డాష్ బోర్డ్లో 126 కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తున్నారు.
చేస్తున్నారు మొదటిసారిగా ఇప్పుడే 2022 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఆ డాష్ బోర్డ్ నుంచే మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేయడం జరిగింది, గ్యాదర్ చేసి మనకు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అలా ఫస్ట్ టైం 126 కంట్రీస్ యొక్క డాష్ బోర్డ్ని తయారు చేశారు. అయితే మరి ఇలాంటి ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే జరుగుతుందో ప్రపంచం మొత్తంలో, ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ని తగ్గించడానికి కోసము ఏమైనా చర్యలు తీసుకున్నాయా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఏమైనా సరే ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా అంటే ఉంది. దాని గురించి మనం మాట్లాడదాం. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది ఇదనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి మీరు ఎన్విరాన్మెంట్లో కానీ మీరు చదివి ఉంటారు, మీరు చదివారో లేదో ఐ హ్యావ్ నో ఐడియా. రియో సమ్మిట్. సో రియో సమ్మిట్ 1992 జరిగింది. దీన్ని మనం ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అని కూడా చెప్తాము. రియో సమ్మిట్ ఆర్ 1992 సమ్మిట్ అనేది జరిగింది. రియో సమ్మిట్. ఓకే, రియో సమ్మిట్ 1992 ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. సో ఇది ఈ 1992లో జరిగిన కాన్ఫరెన్స్లోనే దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది అనమాట. 1992లో జరిగినటువంటి రియో సమ్మిట్ లోపల 1992లో మనకి డిస్కషన్ జరిగింది. సో మూడిట్ల గురించి డిస్కషన్ జరిగింది. ఒకటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి డిస్కషన్ జరిగింది, రెండవది బయోడైవర్సిటీ గురించి డిస్కషన్ జరిగింది, మూడవది డిజర్టిఫికేషన్ గురించి డిస్కషన్ జరిగింది. ఓకేనా. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి డిస్కషన్ జరిగి దానికి ఒక అగ్రిమెంట్ వచ్చింది. దట్ ఈస్ ద UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ అని వచ్చింది. బయోడైవర్సిటీ గురించి డిస్కషన్ జరిగి ఏమొచ్చింది మనకి, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ వచ్చింది. ఎప్పుడు 1992లో. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కూడా ఎప్పుడు వచ్చింది, 1992లో వచ్చింది. ఇది దేనికోసం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడానికి కోసం. ఇది దేనికోసం, మనకి బయోడైవర్సిటీని కాపాడడానికి కోసం. ఇవి రెండు కాకుండా మూడో అగ్రిమెంట్ ఏంటిది, డిజర్టిఫికేషన్. సో ఈ డిజర్టిఫికేషన్ గురించి కూడా రియో సమ్మిట్ 1992లో మనకి ఏం జరిగింది, జస్ట్ నెగోషియేషన్స్ జరిగినాయి. నెగోషియేషన్స్ జరిగిన తర్వాత ఫైనల్గా 1994 నెగోషియేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, 1992 రియో సమ్మిట్లోనే మనకి నెగోషియేషన్స్ స్టార్ట్ అయినాయి. నెగోషియేషన్స్ స్టార్ట్ అయిపోయి మనకి, సో ఇది ఫైనల్గా 1994లో మనకి సైన్కి ఓపెన్ చేయడం జరిగింది. 1996లో చాలా కంట్రీస్ సైన్ చేసి ఇది ఎన్ఫోర్స్మెంట్ అయినాయి. ఇప్పుడు 197 కంట్రీస్ అనేటివి దీంట్లో పార్ట్నర్స్ ఈ అగ్రిమెంట్లో. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పేరు ఏంటిది, ఏం అగ్రిమెంట్ సైన్ చేశారో చూడండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్. ఓకే, అందరు ఫాలో అవ్వాలి. సో దేన్ని తగ్గించాలి, కంబాట్ ద డిజర్టిఫికేషన్. డిజర్టిఫికేషన్ ఏం చేయాలి, అరికట్టాలి. డిజర్టిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గుకుంటూ పోయి ఫైనల్గా ఏమైతే డిజర్ట్గా మారుతుంది, అంటే డిగ్రేడేషన్ జరగడం, కంటిన్యూస్గా డ్రాట్ రావడం వల్ల ఏమైతే డిజీజ్గా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకో ఇలాంటి దాన్ని ఏం చేయాలి, మనం అరికట్టాలి. దాన్ని అరికట్టడానికి కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి 1994లో. దాని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. దీంట్లో 1996లో ఇండియా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్. మనకు రియో సమ్మిట్ జరిగినప్పుడు 1992లో 3 అగ్రిమెంట్ల మీద డిస్కషన్ జరిగింది. ఒకటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి. రెండోది కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, బయోడైవర్సిటీని కాపాడడానికి కోసం. ఈ రెండు సపరేట్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది మూడోది డిజర్టిఫికేషన్. సో డిజర్టిఫికేషన్ గురించి నెగోషియేషన్ స్టార్ట్ అయ్యి ఇలా అగ్రిమెంట్ అనేది ఫైనల్గా 1994లో సైన్ చేసి 1996 నుంచి ఏమవుతుంది, ఇంప్లిమెంట్ చేయబడుతుంది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ ఏదైతే ఉందో, సో వీళ్ళే మనకి రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట. దేనికి సంబంధించి, డిజర్టిఫికేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఈ ఆర్గనైజేషనే ఈ 126 కంట్రీస్, సో ఏ దేశంలో ఎలా ల్యాండ్ డిజర్టిఫికేషన్ జరుగుతుంది, ఎంత జరుగుతుంది, మరి ల్యాండ్ డిగ్రేడేషన్ తగ్గించడానికి ఆ దేశాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటివి, ఇవన్నిట్ల గురించి కూడా డాటా కంపైలేషన్ చేసి డాష్ బోర్డ్ని ప్రజెంట్ చేసేది ఎవరు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అనే వాళ్ళే దీన్ని చేస్తూ ఉంటారు. ఓకేనా, రైట్. సో మనకి చూడొచ్చు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో ప్రపంచం మొత్తంలో 2005 నుంచి 2019 వరకు ఉన్నటువంటి డాటా అనేది మన కంపైలేషన్ చేయడం జరిగింది. దాదాపు 100 మిలియన్స్ ఆఫ్ ద హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్, హెల్తీ ల్యాండ్ అనేది ఏంటిది ప్రతి ఇయర్ లాస్ అవుతున్నట్టు మనకి సో ఈ డాటా అనేది చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఎవరిచ్చిన రిపోర్టు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ప్రతి ఇయర్ ఎంత 100 బిలియన్స్ ఆఫ్ ద హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏమవుతుంది, లాస్ అవుతుంది అని చెప్తున్నారు. మరి ఎందువల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది అంటే ఇది చాలా కొంచెం డీపర్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి నేను అక్కడి వరకు ఆపుతున్నాను. ఎకనామిక్స్లో ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నాను మీకు చాలా డెప్త్లో. రైట్. సో ఏంటిది చూడండి, ల్యాండ్ డిగ్రేడేషన్కి మేజర్ రీజన్స్ ఏంటిది, ఒకటి వెజిటేటివ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, చెట్లు నరికేయడం, డిఫారెస్టేషన్ చేయడం ద్వారా భూమిపైన ఉన్నటువంటి పైన పొర ఏమైతే కొట్టుకొని పోతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, చెట్లు నరికేయడం వల్ల. చెట్టు ఉందనుకోండి, చెట్టుకు వేరు ఉంటుంది కాబట్టి సాయిల్ని ఏమైతే గట్టిగా పట్టుకొని సాయిల్ని కాపాడుతుంటుంది. అలా వెజిటేటివ్ డిగ్రేడేషన్, ఈ చెట్లు కానీ పొదలు కానీ ఇవన్నీ నరికేసాం అనుకో భూమిపైన ఉన్న సాయిల్ కూడా ఏమైతే కొట్టుకొని పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి వెజిటేటివ్గా డిగ్రేడేషన్ జరగడం, వాటర్ ఎరోషన్, వాటర్ వల్ల భూమిపైన ఉన్నటువంటి పొర కొట్టుకపోతే ఆల్రెడీ మనకు తెలుసు. అది
విండ్ డ్యూరేషన్, విండ్ కూడా సాయిల్ పార్టికల్స్ ఏమైతే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి వేరే దగ్గర ఏం చేస్తుంది, డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలాగే సెలినిటీ అంటే ఏంటిది మనకి, సో సాల్ట్ కంటెంట్, భూమి లోపల సాల్ట్ కంటెంట్ పెరగడం. సెలినిటీ అనేది ఎందువల్ల వస్తుంది, జనరల్గా ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం ద్వారా. జనరల్గా ఓకే, భారతదేశంలో సెలినిటీ మేజర్ రీజన్ ఏంటిది, ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం ద్వారా. ఎవ్రీ ఇయర్ ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటే లాస్ట్కు భూమిలో ఏం మిగులుతాయి, ఫెర్టిలైజర్స్ మిగిలి భూమి లాస్ట్కి ఏమవుతుంది, ఆల్కలైన్గా తయారవుతుంది, సెలైన్గా. ఎవ్రీ ఇయర్ ఫెర్టిలైజర్ వేస్తూనే ఉంటావు కదా, ఫెర్టిలైజర్ వేసి 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 భూమిలో ఎవ్రీ లాస్ట్కి ఏం మిగులుతుంది, అంత భూమి మొత్తం కూడా అమోనియా తోటి వాటితోటే నిండిపోతుంది మనకి. సో సెలినిటీ కానీ ఎక్కువ మొత్తంలో ఎక్కువ రోజుల పాటు వాటర్ లాగింగ్ అవ్వడం కానీ, కొండ పర్వతం అంటే ఇప్పుడు సిక్కిం లాంటి ప్రాంతాలు కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కానీ ఈ మంచు అనేది ఫ్రాస్ట్ కూడా మనకి వాటర్ మూవ్ అయినట్టు ఏం మూవ్ అవుతుంది, ఐస్ మూవ్ అవుతుంది. అప్పుడు ఐస్ కూడా ఏమవుతుంది, పెద్ద పెద్ద రాయల్ని కూడా, సో రాయిని కూడా ఎరోషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనకి. ఐస్కి కూడా చాలా పవర్ ఉంటుంది. సో కాబట్టి ఇవి ఫ్రాస్ట్ షాటరింగ్ కానీ, మాస్ మూవ్మెంట్, పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ జరగడం కానీ, అట్లాంటి వాటి గురించి. మ్యాన్మేడ్లో మేజర్ ఏంటిది మనకి మైనింగ్. సో మ్యాన్మేడ్ మేజర్ ఏంటిది మైనింగ్ కానీ, అండ్ నెక్స్ట్ బారిన పెద్ద పెద్ద రాళ్ళు, కొండ చర్యలు విరిగిపడడం కానీ, అట్లాగే సెటిల్మెంట్, మనం కూడా వేరే ప్రాంతాలలోకి వెళ్ళి సో ఇండస్ట్రీస్ నిర్మించడము, హౌజెస్ని కట్టుకోవడం, వీటి వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ ఏమవుతుంది, తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట మనకి. ఏంటిదంటే సాయిల్ క్వాలిటీ ఎందుకు తగ్గిపోతుందంటే ఆల్ దీస్ ఆర్. సో మేజర్ రీజన్ ఏంటిది, ల్యాండ్ డిగ్రేడేషన్, అదర్ ఏంటి వాటర్ ఎరోషన్ వల్ల కానీ, విండ్ ఎరోషన్ వల్ల కానీ, సాయిల్ యొక్క సెలినిటీ పెరగడం కానీ, వాటర్ లాగింగ్ కానీ, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది మనకి, ల్యాండ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయి, అంటే సాయిల్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏంటిది, సాయిల్ యొక్క క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్పచ్చు మనకి. ఓకే, నేను షార్ట్కట్లో చెప్పిన దాన్ని మీకు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం 2015 నుంచి ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్. సో దీని ప్రకారంగా భారతదేశంలో 2015 సంవత్సరంలో మనకి 14.27 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏమైంది, డిగ్రేడ్ అయిందని చెప్తుంది. అయితే అదే 4 సంవత్సరాలలో అంటే 2019కి వచ్చే నాటికి, అంటే 4 ఇయర్స్లో 2019కి వచ్చే నాటికి ఈ 4 ఇయర్స్లో ఏమైందంటే అది 30.5 మిలియన్ హెక్టార్స్కి పెరిగింది. 14.27 మిలియన్ హెక్టార్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఎంత పెరిగింది మనకి, 30.5 మిలియన్ హెక్టార్స్కి ల్యాండ్ ఏమైందంటే డిగ్రేడ్ అయిపోయింది 4 సంవత్సరాలలో. అంటే 4 ఇయర్స్ లోపల ఇంత ల్యాండ్ అనేది మనకి డిగ్రేడేషన్ జరిగింది. 4 ఇయర్స్ లోపల ఇంత ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది. అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 4.42% ఆఫ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ద ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే ఏరియాలో ఉందో, ఇండియాలో ఏరియా ఎంత, 4.2% ఆఫ్ ద ఇది మనకి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకుంటే మనకి 30.5 మిలియన్ హెక్టార్స్ అనేది 9.45% ఆఫ్ ద ల్యాండ్ మాస్. ఓకే, సో దిస్ వాజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కానీ అండ్ ఈ క్వశ్చన్స్ కానీ రెండు కూడా ఏంటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంత ఎక్కువ మొత్తంలో మనకి భారతదేశంలో ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగిందని, ఇది అబ్సల్యూట్ ఫిగర్స్లో ఎంత పెరిగింది, 14 మిలియన్ హెక్టార్స్ నుంచి 30 మిలియన్ హెక్టార్స్కి పెరిగింది. ఇఫ్ యూ టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద పర్సెంటేజెస్, సో విచ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4.24% నుంచి 9.45%కి మనకు పెరిగింది. సో కాబట్టి 4.27 మిలియన్ హెక్టార్స్ నుంచి 30.5 మిలియన్ హెక్టార్స్. ఇక్కడ చూసుకుంటే 4.2% నుంచి ఎంతకి, 9.45% ఆఫ్ ద ఏం పెరిగింది మనకి, ల్యాండ్ మాస్కి ఏం జరిగింది మనకి, ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది. సో ఇది మనకి రిపోర్ట్. అంటే గత 4 సంవత్సరాలలో ఎంత పెరిగింది, 4.2% నుంచి ఎంత పెరిగింది, 9.4% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందనే కదా. సో ఆల్మోస్ట్ ఏమైంది మనకి, డబుల్ అయింది. ఇది రిపోర్ట్లు ఇచ్చేది. సో కాబట్టి ఇదే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేస్తే ఎంత పాపులేషన్ ఎఫెక్ట్ అయింది. సో ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల కానీ, సో వీటి వల్ల ఎంత పాపులేషన్ ఎఫెక్ట్ అయిందని కనుక మనం తీసుకుంటే 2015 నుంచి 2019 వరకు విత్ రెస్పెక్ట్ టు ఇండియా. సో విత్ రెస్పెక్ట్ టు ద వాట్, ఇండియాకి సంబంధించి కనుక తీసుకుంటే ల్యాండ్ డిగ్రేడేషన్ కనుక తీసుకుంటే, సో దాదాపు అబ్సల్యూట్ ఫిగర్స్లో తీసుకుంటే దాదాపు 251 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు అని చెప్తుంది ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల, అంటే సాయిల్ క్వాలిటీ తగ్గడం వల్ల. ఒకవేళ డ్రౌట్స్ వల్ల, వర్షాలు పడక డ్రౌట్స్ వల్ల తీసుకుంటే భారతదేశంలో దాదాపు 854 మిలియన్ ఇండియన్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి ఈ రిపోర్టే చెప్తుంది అబ్సల్యూట్ ఫిగర్లో. పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్లో తీసుకుంటే ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల దాదాపు 18.3% ఇండియన్ పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యింది అని. ఒకవేళ డ్రౌట్స్ వల్ల దాదాపు 83.85% అనేది ఎఫెక్ట్ అయిందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం గత 4 సంవత్సరాలలో 2015 నుంచి 2019 ఈ స్పాన్ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ స్పాన్ పీరియడ్లో దాదాపు 84 మిలియన్ ఇండియన్స్ అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 83.8, అంటే 84% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అనేది ఎఫెక్ట్ అయిందట. వేటి వల్ల, డ్రౌట్స్ వల్ల. 18% ఇండియన్ పీపుల్ ఆర్ ఎఫెక్ట్ అయ్యారు. దేనివల్ల, ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళ లైవ్లీవుడ్ కూడా మారిపోతుంది కదా. ఎఫెక్ట్ అయ్యారంటే ఏంటిది, వాళ్ళకి ఏంటిది,
సోషియో ఎకనామిక్ లాస్ జరుగుతుంది. ఆ సోషియో ఎకనామిక్ లాస్ ఏం చేయాలి, ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది రిపోర్ట్ చెప్తుంది మనకి. ఈ రిపోర్ట్లో ఇండియాకి సంబంధించి రెండు ముచ్చట్లు ఉన్నాయి, ప్రపంచానికి సంబంధించి ఒక ముచ్చట ఉంది. ప్రపంచానికి సంబంధించి ఏంటి ఇది, అట్లీస్ట్ 100 మిలియన్స్ ఆఫ్ ద హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేది లాస్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ప్రపంచానికి సంబంధించిన ముచ్చట ఇది చెప్పింది మనకి. ఓకే, ఇండియాకి సంబంధించిన ముచ్చట తీసుకుంటే ఇది చెప్పింది. సో ఇంత 14.2 నుంచి ఇది 30కి పెరిగింది, 4.2 నుంచి 9.45% పెరిగిందని ఇది చెప్పింది. సో అబ్జల్యూట్ ఫిగర్లు తీసుకుంటే ఇది 251, ఇది 854. సో ఇది పర్సంటేజ్లో తీసుకుంటే ఇంత పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది మనకి. ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల కానీ డ్రౌట్ వల్ల ఇంత పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి మనకు చెప్తుంది. ఓకే రైట్. నెక్స్ట్, ఇండియాలో లాస్ అయినటువంటి ఏదైతే 30.5 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే మనకి లాస్ అయిందో 2015 నుంచి 2019 వరకు ఎంత లాస్ అయింది మనకి, 30.5 మిలియన్ హెక్టార్స్ కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 9.5%. సో ఇదంతా కూడా ఎంతకి ఈక్వల్ అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ద 43 బిలియన్ ఫుట్బాల్ పిచెస్. ఇది ఫుట్బాల్ పిచ్ ఇది కదా, ఈ ఫుట్బాల్ పిచ్ సైజెస్ ఉన్నాయి. ఇలా ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటావు, 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్కి ఈక్వల్ అంట. అంటే 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్ అంటే ఎంత, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్ అంటే సో ఇదనమాట ఎంత, 30.5 మిలియన్. సో ఈ 30.5 మిలియన్ హెక్టార్స్ అనేది దేనికి ఈక్వల్ అట. సో ఇది దాన్ని కనుక చేస్తే మనకి ఇన్ని ఫుట్బాల్ మ్యాచెస్ ఆడుకోవచ్చు, అన్ని ఫుట్బాల్ పిచెస్ని తయారు చేయొచ్చు. దేంట్లో 30.5 మిలియన్ హెక్టార్స్. సో ఈ 30.5 మిలియన్ హెక్టార్స్ ఆర్ అదర్వైజ్ 9.45% ఏదైతే ఉందో విచ్ ఇస్ ఈక్వల్ టు ద 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్కి ఈక్వల్ అని చెప్తుంది. ఇండియాలో అంత ల్యాండ్ అనేది ఏమైంది, డిగ్రేడ్ అయిందని చెప్తుంది. ఇండియాస్ టోటల్ ల్యాండ్ డిగ్రేడెడ్ ఈస్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్కి ఈక్వల్ అని చెప్తుంది. 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్కి ఈక్వల్ అని చెప్తుంది. ల్యాండ్ ఏదైతే డిగ్రేడ్ అయిందో ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ అంతా కూడా 43 మిలియన్ ఫుట్బాల్ పిచెస్కి ఈక్వల్ అని చెప్తూ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ 2021 సంవత్సరంలో కనుక తీసుకుంటే మనకి ఇస్రో అనేది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ద్వారా ఏం చేసిందంటే భారతదేశంలో ఎంత ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుందని చెప్పేసి మనకు ఒక పెద్ద అట్లాస్ని తయారు చేయడం జరిగింది. 2021లో డిజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ ఆఫ్ ద ఇండియా, ద అసెస్మెంట్ అండ్ అనాలిసిస్ చేంజెస్ ఓవర్ ద 15 years అని చెప్పేసి మనకి 2021లో మనకి ఇస్రో అనేది ఈ అట్లాస్ని తయారు చేయడం జరిగింది. సో ఈ అట్లాస్ ప్రకారము అంటే ఇస్రో తయారు చేసిన అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డాటా ఏదైతే ఉందో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డాటా ప్రకారము సో ఇండియాలో ఎంత ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది అనేది మనకు తీసుకుంటే, ఇండియాలో ఎంత ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది కనుక తీసుకుంటే సో ఒకసారి హిస్టారికల్ కాంటెక్స్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2003-05 ఎప్పుడు 2003-05లో మనం తీసుకుంటే 94.5 మిలియన్ హెక్టార్స్కి సో మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది విచ్ ఈస్ ఈక్వల్ టు 28.7% ఆఫ్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది. ఎప్పుడు 2003 and 5లో ఆ టైంలో తీసుకుంటే, మళ్ళీ 2011 నుంచి 13 మధ్యలో తీసుకుంటే మనకి 26.4 మిలియన్ హెక్టార్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 29.3% ఆఫ్ ద ల్యాండ్ ఏం జరిగింది, డిగ్రేడేషన్ జరిగింది. అలా నెక్స్ట్ తీసుకుంటే మనకి సో ఇప్పుడు వెరీ లేటెస్ట్గా 2021లో రిలీజ్ చేసిన దాని ప్రకారము 97.8 మిలియన్ హెక్టార్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 29.7 అంటే ఎంత, ఆల్మోస్ట్ 30% అని చెప్పొచ్చు. 29.77 అంటే ఎంత గుర్తుపెట్టుకోవచ్చు మనం, 30% ఆఫ్ ద ల్యాండ్ అనేది ఇండియాలో ఏమైంది, డిగ్రేడ్ అయ్యింది. అండ్ ఎంత ఇది వాల్యూస్లో తీసుకుంటే ఎంత, 97.85 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏమైంది, డిగ్రేడ్ అయినట్టు మనకి ఇస్రో యొక్క శాటిలైట్ డాటా అనేది చెప్తుంది మనకి టోటల్గా. ఇది 2021లో రిలీజ్ చేసినటువంటి అట్లాస్. ఓకే, సో కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో అకార్డింగ్ టు ద ఇస్రో ఎంత అని అడుగుతాడు. అకార్డింగ్ టు ద ఇస్రో 1/3 ఆఫ్ ద ల్యాండ్ అంటే 30% అంటే ఆల్మోస్ట్ ఎంత, 1/3 ఆఫ్ ద ల్యాండ్ అనేది ఏమైనట్టు మనకి ఇండియాలో సో అది డిగ్రేడ్ అయినట్టు మనకి ఇస్రో డాటా చెప్తుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 97.85 మిలియన్ హెక్టార్స్. అదర్వైజ్ ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ ద పర్సెంటేజెస్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ద 29.77 ఆర్ 30%. ఓకే, సో ఇది మనకి ఇవి రెండు అవసరం లేదు జస్ట్, కానీ మన లాజిక్ అంటే పెరుగుతుంది. ఇక్కడ చూడండి 94 నుంచి 96కి వచ్చింది, 96 నుంచి ఎంతకు వచ్చింది, 97.8 అంటే 98కి వచ్చేసింది ఆల్మోస్ట్. అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఏమైంది భారతదేశంలో కూడా పెరుగుతున్నట్టు మనకి శాటిలైట్ డాటా, ఇస్రో శాటిలైట్ డాటా కూడా చెప్తుంది మనకి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఫ్యాక్చువల్ డాటా, ఈ రెండు ఫ్యాక్చువల్ డాటాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్కి. సో నెక్స్ట్ భారతదేశంలో కూడా మరి ఎందువల్ల పెరుగుతుంది ల్యాండ్ డిగ్రేడేషన్, దేనివల్ల ఎక్కువగా జరుగుతుందని చూడండి. వెజిటేషన్ డిగ్రేడేషన్, చెట్లు నరికేయడం, ఇవన్నీ నరికేయడం వల్ల చూడండి మనకి మొత్తం ఎంత 97.8 మిలియన్ హెక్టార్స్ కదా.
సో 97.8 మిలియన్ హెక్టార్స్లో భారతదేశంలో తీసుకుంటే ఎక్కువ మొత్తంలో 30 మిలియన్ హెక్టార్స్ అనేది వెజిటేటివ్ డిగ్రేడేషన్ వల్ల అండ్ సెకండ్లో ఉంది ఇది. కానీ ఫస్ట్లో ఏది ఉందో మీరు చూడండి, వాటర్ ఎరోషన్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఇండియాలో ల్యాండ్ యొక్క డిగ్రేడేషన్ జరగడానికి ఏంటిది వాటర్ ఎరోషన్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అనేది మనకు చెప్తుంది. ఎంత 36 మిలియన్ హెక్టార్స్ అనేది జస్ట్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద 11% అనేది దేనివల్ల జస్ట్ వాటర్ ఎరోషన్ వల్లనే జరుగుతుంది. 36 మిలియన్ హెక్టార్స్ అనేది దేనివల్ల వాటర్ ఎరోషన్ వల్ల జరుగుతుంది. ల్యాండ్ డిగ్రేడేషన్ ఏదైతే ఉందో సో ల్యాండ్ డిగ్రేడేషన్ 30 మిలియన్ హెక్టార్స్ జరిగింది. ఓకేనా. నెక్స్ట్ విండ్ ఎరోషన్ వల్ల ఎంత మనకి 17 మిలియన్ హెక్టార్స్ అనేది జరిగింది. సెలినిటీ వల్ల ఏంటిది 3.64 మిలియన్ హెక్టార్స్ జరిగింది. సో ఇది మనకి మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. మేజర్గా మనకు జరుగుతున్న మూడిట్ల వల్ల భారతదేశంలో ఎక్కువ మొత్తం జరుగుతుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవి, వెజిటేటివ్ డిగ్రేడేషన్, వాటర్ ఎరోషన్, నెక్స్ట్ వచ్చేసి విండ్ ఎరోషన్ అనేది 3 మేజర్ ఫ్యాక్టర్స్. అండ్ 4th మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి తీసుకుంటే ఫ్రాస్ట్ షాటరింగ్ కూడా బాగానే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెలినిటీ కూడా 3.64లో ఉంది మనకి. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా సార్ అంటే అవసరం లేదు, బట్ ఇది క్వశ్చన్ ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్లో ఒకసారి ఇచ్చున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద డిజర్టిఫికేషన్ అని చెప్పేసి దాంట్లో ఇచ్చి ఉన్నాడు మనకి. మ్యాన్ మేడ్లో మేజర్గా ఏంటిది, మేజర్ మ్యాన్ మేడ్ ఏంటిది, మైనింగ్. మేజర్ ఏంటిది, మ్యాన్ మేడ్ ఏంటిది, మైనింగ్ వల్లనే. ఇప్పుడు మైనింగ్ ఇక్కడ చేస్తుంటారు, మైనింగ్ ఇక్కడ చేస్తుంటే మైనింగ్ వల్ల ఎక్కువ మొత్తంలో దుమ్ము ధూళిలు వేస్తుంటుంది లేదా, ఆ దుమ్ము ధూళి అంటే ఏమవుతుంది, విండ్ ఎరోషన్ ద్వారా పోయి వేరే దగ్గర డిపాజిట్ అవుతాయి. వేరే దగ్గర డిపాజిట్ అయితే ఏమైతుంది, ఆ వేరే దగ్గర ఉన్న ల్యాండ్ యొక్క క్వాలిటీ ఏమైతే తగ్గిపోతూ ఉంటుంది. అవునా కదా. చాలా ఇప్పుడు ఎక్కడైనా వరదలు వచ్చినాయి అనుకో, వరదలు వచ్చినప్పుడు ఏమైతే మొత్తం ఇసుక అంతా వచ్చి పొలాలలో పేర్కొని పోతుంది. ఇంకా అప్పుడు క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి మేజర్గా వాటర్ ఎరోషన్ బాగా ఎక్కువ మొత్తంలో మనకి ఇంపాక్ట్ చూపుతుంది. వాటర్ ఎరోషన్ స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్, ఫాలోడ్ బై ద వాట్ వెజిటేటివ్ డిగ్రేడేషన్. ఇలా మనకి 97.5 సో మిలియన్ హెక్టార్స్ అనేది మనకి చూపిస్తుంది టోటల్గా భారతదేశంలో టోటల్గా తీసుకుంటే మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగిన రాష్ట్రాలలో కనుక తీసుకుంటే రాజస్థాన్. సో రాజస్థాన్లో ఎక్కువ మొత్తంలో మనకి సో స్టాప్లో ఉంది మనకి. లీస్ట్ వచ్చేస్తే సిక్కిం, పెద్దగా ఏం లేదు అక్కడ. ఎక్కువ మొత్తంలో మనకి రాజస్థాన్ 6.55% రాజస్థాన్ ఉంది టాప్. అండ్ ఫాలోడ్ బై మహారాష్ట్ర 4.25% ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియా అండ్ అంటే వాళ్ళ జాగ్రఫికల్ ఏరియాలో. సో నెక్స్ట్ గుజరాత్ వచ్చేసి 3.12%, లడాక్ 2.16 అండ్ కర్ణాటక 2.11%. ఎక్కువ మొత్తంలో మనకి ఈ అట్లాస్ ప్రకారం ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగినటువంటి రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. ఏవి, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, లడాక్ కానీ, కర్ణాటక, ఇవి ఎక్కువ మొత్తంలో మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగిన రాష్ట్రాల్లో ఏమున్నాయి మనకి టాప్ ప్రియారిటీలో ఉన్నాయి. ఓకే, రైట్. సో ఇది ఇక ఒరిజినల్గా ఇచ్చింది, కానీ ఇది కనిపించదని చెప్పేసి నేను మళ్ళీ టేబుల్ ఫార్మేజ్లో కన్వర్ట్ చేసా. ఇది ఒరిజినల్గా అట్లాస్లో ఇచ్చినటువంటి ఇది. నెక్స్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. వాట్ ఈస్ మీన్ బై ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ? సాయిల్ క్వాలిటీ తగ్గిపోతుంది. మరి సాయిల్ క్వాలిటీ తగ్గిపోతుందంటే అలానే వదిలేసేవానికి ఏమవుతుందో డిజర్ట్ అవుతుంది. అందువల్ల ఏం చేయాలి, సాయిల్ క్వాలిటీని కాపాడడానికి కోసం ఏం చేయాలి మనము, సాయిల్ ఎరోషన్ జరగకుండా, విండ్ ఎరోషన్ జరగకుండా ఎఫారెస్టేషన్, చెట్లను పెంచడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. మేజర్గా అయితే ఎఫారెస్టేషన్, చెట్లను పెంచాలి. విండ్ ఎరోషన్ జరగకుండా చెట్లను పెంచాల్సిందే. సాయిల్ ఎరోషన్ జరగకుండా కాంటూర్ బండింగ్స్, పెద్ద పెద్ద బండ్స్ వేయడం పొలాలలో. సో ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కువ మొత్తంలో. సో వాటి వల్ల ఏవైతే చర్యలు కావాలో ఆ చర్యలు తీసుకోవాలి. బట్ మేజర్గా మనం చేయాల్సిందంటే ఎఫారెస్టేషనే. చెట్లను పెంచడం అనేది మేజర్ యాక్టివిటీ అనమాట. చెట్లను పెంచడం ద్వారా వాటర్ ఎరోషన్ ఆగిపోతుంది, విండ్ ఎరోషన్ కూడా ఆగుతుంది. ఎందుకంటే విండ్ యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది, యాజ్ వెల్ యాజ్ వాటర్ యొక్క ఫ్లో కూడా ఆపేస్తాయి. ఏవి, వాటర్ అనేటివి. చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు ఉన్నప్పుడు వాటర్ యొక్క వెలాసిటీ ఏమైతే వాటర్ యొక్క వెలాసిటీ చెట్ల వల్ల ఏమైతే తగ్గిపోయి వాటర్ ఎరోషన్ కూడా ఏమవుతుంది, తగ్గడానికి అవకాశం ఉంది. సో అందువల్ల మేజర్గా సో మనం ఏదైతే ల్యాండ్ డిగ్రేడ్ అయిందో దాన్ని రీస్టోర్ చేయడానికి ఎక్కువ మొత్తంలో వేటిని పెంచాలి, మనం చెట్లను పెంచాలి. అలా చెట్లను పెంచుతూ ఆల్రెడీ డిగ్రేడ్ అయిన ల్యాండ్ని మంచిగా చేయడాన్ని ఏమంటాం మనం, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. దట్ ఈస్ అ రిజ్యూనేషన్, మళ్ళీ పునర్జీవనం పోయడం. ఏదైతే ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయిందో ఆ డిగ్రేడ్ అయిన ల్యాండ్కి మళ్ళీ ఏం చేయాలి, మనం పునర్జీవనం పోయాలి. దట్ ఈస్ అ రిజ్యూనేషన్ ఆఫ్ ద వర్డ్ డిగ్రేడెడ్ ల్యాండ్. సో డిగ్రేడెడ్ ల్యాండ్ని రిజ్యూనేషన్ చేయడాన్ని మనం ఏమంటాం, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. ఏమంటాం, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. సో ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ కింద 2011 సంవత్సరంలో జర్మనీలో బోన్లో కాన్ఫరెన్స్ జరిగింది. బోన్ అనే సిటీలో కాన్ఫరెన్స్ జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో చాలా కంట్రీస్ ఏం చేశాయంటే వాలంటరీగా యాక్సెప్ట్ చేశాయి. ఇది లీగల్ కాదు బోన్ ఛాలెంజ్. 2011లో బోన్ ఛాలెంజ్ అనే దాన్ని ఒకదాన్ని విసరణ చేయి. ఇప్పుడు మన వాళ్ళు చెట్లు పెట్టాలంటారు కదా, గ్రీన్ ఛాలెంజ్, వైట్ ఛాలెంజ్, అప్పట్లో వచ్చినాయి కదా, బకెట్ ఛాలెంజ్, ఇవేవి ఉంటాయి కదా అప్పుడు సోషల్ మీడియాలో. అట్లాగే ఇప్పుడు ఏంటంటే బోన్ ఛాలెంజ్ అనేది విసరణ జరిగింది. ప్రపంచ దేశాలన్నీ 2011లో జర్మనీలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఏ సిటీలో, బోన్ అనే సిటీలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరందరూ కూడా వాలంటరీగా, ఇది లీగల్ ఫ్రేమ్వర్క్ ఏమీ లేదు, వాలంటరీలీ.
సో మీరందరూ కూడా వాలంటరీగా ఏం చేయాలి, సో ల్యాండ్ డిగ్రేడేషన్ని తగ్గించాలి. సో ఎవ్రీ కంట్రీ షుడ్ టేక్ ద వాట్ వాలంటరీ యాక్షన్ టు రెడ్యూస్ ద సో ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ టు కమిట్ ఫర్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. యూ షుడ్ కమిట్ ఫర్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీకి మీరు అందరూ కూడా కమిట్ అయి ఉండాలి. మీ అంతటా మీరే వాలంటరీగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని కంట్రీస్కి సవాల్ విసిరినారు అనమాట. ఒకరినొకరు అనుకున్నారు వాలంటరీగా మనంతటా మనమే చర్యలు తీసుకున్నాం. ఆ ఛాలెంజ్ పేరు ఏంటిది, బోన్ ఛాలెంజ్. దాదాపు ఇప్పటివరకు 60 దేశాలు అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి దేంట్లో, ఈ బోన్ ఛాలెంజ్లో. బోన్ ఛాలెంజ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద వాలంటరీ యాక్షన్ ఆఫ్ ద వాట్ కంట్రీస్ టు రెడ్యూస్ ద వాట్ ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ని తగ్గించడం కోసం ప్రపంచ దేశాలు వాళ్ళంతటా వాళ్ళే ఓన్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఛాలెంజ్ తప్ప దీనికి ఎలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏమీ లేదు. జస్ట్ ఇది ద వాలంటరీ యాక్షన్. ఇలా చెట్లు పెంచేసి మళ్ళీ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీని ఏం చేయాలి, మనం తగ్గించాల్సిన అవసరం ఉంది, పెంచాల్సిన అవసరం ఉంది. సో అయితే ఈ బోన్ ఛాలెంజ్ ఎప్పుడైతే 2011లో వేసారో, 2011లో ఇది లాంచ్ చేసినప్పుడు ఏంటిదంటే దాదాపు 150 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని ఏం చేయాలి మనకి, సో రీస్టోర్ చేయాలి బై 2020 నాటికి. అండ్ నెక్స్ట్ 350 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని 2030 నాటికి ఏం చేయాలి, రీస్టోర్ చేయాలి. అంటే అదంతా కూడా డిగ్రేడ్ అయిపోయింది. డిగ్రేడ్ అయిపోయిన ల్యాండ్ని ఏం చేయాలి, మంచిగా చేయాలి. అలా మంచిగా చేసే విధానాన్ని ఏమంటాం, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీకి తీసుకురావాలి. అది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిన దాన్ని ఏం చేయాలి, మళ్ళీ రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేయడాన్ని ఏమంటాం, ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. సో సిన్స్ ఇట్స్ లాంచ్ ఇన్ 2011 నుంచి సో 2020 నాటికి ఎంత తీసుకురావాలి, 150 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని ఏం చేయాలి, రీస్టోర్ చేయాలి. సో మరి ఇప్పటివరకు ఎలా వచ్చిందని చూడండి, 2017 నాటికే మనకి ఆల్రెడీ 150 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద సో దాన్ని దాటడం జరిగింది. దాదాపు మోర్ దాన్ 60 కంట్రీస్ ఆర్ రీస్టోరింగ్ ద 220 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ప్రజెంట్ ఆల్రెడీ 150 మిలియన్ హెక్టార్స్ నుంచి 210 మిలియన్ హెక్టార్స్కి పోయినట్టు చెప్తూనే దాదాపు 60 దేశాలు అనేటివి ఈ బోన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాయి. ఇండియా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఈ బోన్ ఛాలెంజ్లో దాదాపు ఇప్పటివరకు మనం అనుకున్నటువంటి టార్గెట్ 2020 నాటికి ఎంత, 150 మిలియన్ హెక్టార్స్ అనుకున్నాం. అది ఆల్రెడీ 2017కే అయిపోయింది. 150 మిలియన్ హెక్టార్స్ అనేది రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఎంతకు రీచ్ అయ్యాం, ఆల్మోస్ట్ 210 మిలియన్ హెక్టార్స్కి రీచ్ అయినట్టు మనకు చెప్తున్నాయి. ప్రస్తుతానికి రిజల్ట్ ఎక్కడి వరకు వచ్చింది, కానీ 2030 నాటికి ఎంత, సో 2030 నాటికి ఎంత రీస్టోర్ చేయాలనుకుంటున్నాం మనం, 350 మిలియన్ హెక్టార్స్ కదా. సో 350 మిలియన్ హెక్టార్స్ రీచ్ చేయాలనుకుంటున్నాం. సో 2030 నాటికి ఎంత, 350 మనం రీస్టోర్ చేయాలనుకుంటున్నాం. సో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడికి రీచ్ అయ్యాం మనం, 210 మిలియన్ హెక్టార్స్కి రీచ్ అయినట్టు డాటా చెప్తుంది యాజ్ అ వెబ్సైట్. ఓకే, బోన్ ఛాలెంజ్ సంబంధించి. కాబట్టి ఎగ్జామినేషన్ ఈ స్టోరీ అంతా అడగా చదవకపోవచ్చు, కానీ వాట్ ఈస్ మీన్ బై బోన్ ఛాలెంజ్ దేనికి సంబంధించిందని అడగడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకే, రైట్. మరి భారతదేశం కూడా ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ యుఎన్సిసిడి సమ్మిట్ ఉంటుంది కదా. సో యుఎన్సిసిడి సమ్మిట్ అనేది 2019 సంవత్సరంలో మన ఇండియాలో జరిగింది. ఎక్కడ, ఢిల్లీలో జరిగింది. సో ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అనే దాని యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను అంత టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేయట్లేదు. సో ఓకే, రైట్. సో దాని యొక్క ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ కాన్ఫరెన్స్ అనేది ఇండియాలో జరిగింది. సో ఇండియాలో జరిగినప్పుడు మన వాళ్ళు ఏం చేశారు అంటే 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టార్గెట్ పెట్టుకుంది. ఏమని టార్గెట్ పెట్టుకుందంటే 2019 నుంచి 2030 వరకు ఈ టైం పీరియడ్ ఉంది కదా, 2019 నుంచి 2000 అంటే 10 years ఆఫ్ ద స్పాన్. ఈ 10 years ఆఫ్ ద స్పాన్లో దాదాపు ఎంతంటే 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని రీస్టోర్ చేయాలనుకుంటుంది. ఎంత, 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని మనకి ఏం చేయాలి, రీస్టోర్ చేయాలనుకుంటుంది అంటే ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. మన దగ్గర ఇనిషియల్గా 21 మిలియన్ హెక్టార్స్ అనుకున్నారు, కానీ 21 మిలియన్ హెక్టార్స్ని కాస్త పెంచడం జరిగింది. ఎక్కడికి, 26 మిలియన్ హెక్టార్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2019లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 2019 నాటికి 2020 నాటికి 30 నాటికి అంటే 19 నుంచి 30 నాటికి ఇండియా ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ. సో ఇండియా ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ టార్గెట్ ఈస్ 26 మిలియన్ హెక్టార్స్. 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని మేము న్యూట్రల్ చేస్తాం. రీస్టోరేషన్ ఆఫ్ ద డిగ్రేడెడ్ ల్యాండ్ అండ్ డిఫారెస్ట్ ల్యాండ్ బై 2030. ఓల్డ్ ప్లేట్స్ ఎంత, 21 మిలియన్ హెక్టార్స్ కాదు, మేము 21 మిలియన్ హెక్టార్స్ అని ఎప్పుడు 2015లో చెప్పాము. కానీ ఇప్పుడు మార్చుకొని 2019లో ఏమని చెప్పాము, 26 మిలియన్ హెక్టార్స్ అనేది మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశం యొక్క ల్యాండ్ డిగ్రేడేషన్ టార్గెట్ ఎంత, 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్. ఎంత, 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని సో ఏం చేయాలి, న్యూట్రల్గా చేయాలి. అంటే చెట్లను పెంచడము ఇవన్నీ చేస్తూ ఉంటే ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అనేది ఏమైతే సాధ్యం అవుతుంది.
సో అది మనకి దీనికి ఉన్నటువంటి మీనింగ్ ఏది ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి మీనింగ్ ఇది. సో భారతదేశం యొక్క ల్యాండ్ డిగ్రేడేషన్ మీనింగ్ ఎంత 2030 నాటికి ఎంత 26 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని ఏం చేయాలి మనం సో ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ సాధించేటట్టు చూసుకోవాలి ఎప్పటికీ 2030 నాటికి ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ ఓకేనా. సో ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ ఇది 26 మిలియన్ హెక్టార్స్ సాధించేటట్టు చూసుకోవాలి ఓకేనా. సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ ఓకేనా. దీని డీటెయిల్స్ అనేవి నేను చాలాసార్లు మీకు అంటే మనకి ఎకనామిక్స్ క్లాస్లో చెప్పాను, కానీ ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ పార్ట్లో కాబట్టి నేను కరెంట్ అఫైర్స్ యాంగిల్లోనే కవర్ చేయడం జరిగింది ఓకేనా. రైట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎందుకంటే ఆల్రెడీ దీని కంటెంట్ అంతా కూడా దీని బేసిక్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అమరావతి ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ గ్రూప్ 2 కోర్సెస్ కోసం ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ టెస్ట్ గ్రూప్ 1 తెలుగు మీడియం కోర్స్ కోసం అయితే అమరావతి ఆన్లైన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.